ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయనున్నట్లు టీడీపీ, బీజేపీ, జనసేన ఇప్పటికే ప్రకటించాయి. సీట్ల సర్దుబాటు మీద కూడా మూడు పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన వచ్చినట్టు తేలింది. అయితే ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై మూడు పార్టీలు తొలిసారిగా ఉమ్మడిగా సమావేశమయ్యాయి. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో మూడు పార్టీల నేతల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా, జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా భేటీలో ఉన్నారు. అయితే ఎన్నికల పోటీకి సంబంధించి ఇప్పటికే మూడు పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. జనసేన, బీజేపీకి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ సీట్లు కేటాయించినట్లు సమాచారం. లెక్కలపై క్లారిటీ వచ్చినప్పటికీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపైన ప్రధానంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ 94, జనసేన 6 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ వచ్చి చేరడంతో ఆ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. పొత్తులో భాగంగా ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేయాల్సి వస్తుందా అనే దానిపై కీలక నేతలు చర్చిస్తున్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ కూటమి తరపున అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో మూడు పార్టీలు ఆలోచనలు చేస్తున్నాయి. అయితే వైసీపీ నుంచి మైనార్టీలు బరిలో ఉన్న స్థానాల్లో తాము పోటీ చేస్తామని బీజేపీ చెప్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కదిరి, పి గన్నవరం, శ్రీకాళహస్తి, మదనపల్లె స్థానాలు కీలకంగా మారాయి. అయితే చంద్రబాబు ఇంట్లో జరిగిన ఇంతటి కీలక భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి హాజరయ్యారు. బీజేపీ నుంచి గజేందర్ సింగ్ షెకావత్, బైజయంత్ పండా హాజరయ్యారు. అయితే పురంధరేశ్వరి ఎందుకు హాజరు కాలేదు అనే దానిపై బీజేపీ నుంచి క్లారిటీ లేదు. ఇదంతా కార్యక్రమాలు ఉండటంతో రాలేకపోయారు లేదా మరేదైనా కారణాలు ఉందా అనే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరొక వైపు పొత్తులు, సీట్లపై తన అభిప్రాయాన్ని పురంధరేశ్వరి ఇప్పటికే బీజేపీ పెద్దలకు చేరవేసేశారు. ఆదివారం నోవెల్టీలో జరిగిన భేటీలో గజేందర్ సింగ్ షెకావత్కు పురంధరేశ్వరి తన అభిప్రాయాలను, ప్రతిపాదనలు వివరించారు. సీట్ల సర్దుబాటుపై హైకమాండ్తో తుది నిర్ణయం అంటున్న పురంధరేశ్వరి అందువల్లే భేటీకి హాజరు కాలేదని మరో వాదన వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైంది. కొద్ది రోజులుగా ఢిల్లీలో టీడీపీ బాస్ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపి దాదాపు పొత్తుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఖరారు చేసుకున్నారనేటువంటి వార్తలు బయటకు వచ్చాయి. అలాగే టీడీపీ నాయకుడు కనకమేడలో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని నిర్ధారణ కూడా చేశారు. పార్టీ అగ్రనేతలు ఎవరు ఈ పొత్తుకు సంబంధించిన విషయాన్ని ఇంకా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఈ మూడు పార్టీల పొత్తు ఖరారైందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 24 స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు 7 స్థానాలకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం బీజేపీతో కలిసి బీజేపీ జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంటే గతంలో ప్రకటించినటువంటి 3 పార్లమెంట్ స్థానాలు జనసేనకు ఇవ్వాలన్నటువంటి ప్రకటన నుంచి బహుశా పార్లమెంటుకు జనసేన 2 స్థానాలకు పరిమితమై 6 స్థానాలు బీజేపీ పోటీ చేస్తే అసెంబ్లీ స్థానాలకు సంబంధించినంత వరకు ముందు ప్రకటించిన విధంగానే 24 స్థానాల్లో జనసేన పార్టీ, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేటువంటి అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే సీట్లకు సంబంధించి స్థానాలు ఖరారు చేసుకోవడానికి ఈరోజు జరిగినటువంటి చర్చలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్, జనసేన చీఫ్ అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున గజేంద్ర షెకావత్, పార్టీ నాయకులు జయంత్ పాండే వీరంతా కూడా ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశమయ్యారు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి, ఏ స్థానాల్లో ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, 2019, 2014 ఈ 2 సందర్భాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్ల శాతం ఎలా ఉంది,
గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, అక్కడ అభ్యర్థులుగా ఎవరు నిర్ణయిస్తే ఓటు అనుకూలంగా ఉంటుంది, ఈ పార్టీల మధ్య ఓటు బదిలీ సవ్యంగా జరుగుతుంది అనే అంశాలను సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా మరొక సమావేశం జరిపి పూర్తి స్థాయిలో ఇవన్నీ ప్రకటించి మరొక రోజులో ఈ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాలను ప్రకటించేటువంటి అవకాశం ఉందనేటువంటిది వినిపిస్తున్నటువంటి మాట. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొనాలంటే పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేట్లయితే దానివల్ల నష్టం జరుగుతుందని తొలి నుంచి ఈ పార్టీలన్నీ భావిస్తూ వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ పార్టీలన్నీ ఉమ్మడిగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఐక్యంగా 2014లో పోటీ చేసి సాధించినటువంటి సానుకూల ఫలితాలను సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈ నేతల మధ్య వచ్చినటువంటి అభిప్రాయం. అందుకు అనుగుణంగానే చాలా రోజులుగా దీనిపైన చర్చలు జరుగుతున్నప్పటికీ పొత్తు విషయంలో ఆ సందిగ్ధత కొనసాగుతూ ఉన్న ఎక్కడా కూడా ఏ నాయకుడు దీనిపైన ఒక చిన్న కామెంట్ కూడా చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఇక 2 రోజుల ముందు ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో మాట్లాడి పొత్తు విషయాన్ని ఖరారు చేసుకున్న తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చినటువంటి టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా పొత్తుకు సంబంధించినటువంటి అంశాలపైనే చర్చలు జరుపుతూ ఉన్నారు. మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్తో పాటు విశాఖపట్నంలో 2 స్థానాలు అసెంబ్లీకి పోటీ చేసేందుకు బీజేపీ కోరుతోందని చెప్తోంది. అలాగే పి గన్నవరం స్థానాన్ని అలాగే హిందూపురం పార్లమెంట్ని కోరుతున్నారనేటువంటిది, అలాగే విజయవాడకు సంబంధించినటువంటి విజయవాడ స్థానాన్ని కూడా బీజేపీ కోరుతుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీల వారీగా చూసుకున్నప్పుడు విజయవాడ వంటి కీలక స్థానంలో తెలుగుదేశం పార్టీకి అవకాశాలు గెలిచేందుకు ఉన్నటువంటివి ఎక్కువ అనేటువంటిది ఆ పార్టీ నేతల్లో ఉన్న అభిప్రాయం. అందుకు అనుగుణంగానే ఈ చర్చలు పూర్తిగా అంటే సానుకూల వాతావరణంలో జరుగుతున్నప్పటికీ ఇంకా ఏకాభిప్రాయం అయితే వచ్చినట్టు లేదు. వీరి మధ్య ఏకాభిప్రాయం వచ్చి అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపు అంటే 2వ దశ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం 7 స్థానాలకే పవన్ కళ్యాణ్ ప్రకటించారు కాబట్టి తనకు కేటాయించినటువంటి 24 స్థానాల్లో ఇంకా 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేస్తారా, అసెంబ్లీకి పోటీ చేస్తారా, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అనే దాని మీద కూడా క్లారిటీ రాలేదు. సో ఆ 17 స్థానాలు కాకుండా ఇంకా ప్రకటించాల్సి ఉన్నటువంటి 57 స్థానాలకు సంబంధించి బీజేపీకి కేటాయించే 6 స్థానాలు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ చర్చల్లో భాగంగా ఉన్నాయి. 94 స్థానాలకు ఇప్పటికే తెలుగుదేశం అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు కాబట్టి మిగిలినటువంటి అంటే 30 స్థానాలు 175లో 30 స్థానాలని బీజేపీకి జనసేనకు కేటాయించేట్లయితే ఇక మిగిలినటువంటి 45 స్థానాలకు 49 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒకవైపు లోకేష్, మరోవైపు భువనేశ్వరి, మరోవైపు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సుడిగాలిలో పర్యటిస్తూ అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లని కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా వారాహయాత్రలాగా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆయన పర్యటనలు ఇంకా జరగలేదు. ఈ నెల 14-15 తేదీల్లోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలుస్తున్న నేపథ్యంలో త్వరగా ఈ అభ్యర్థులని స్థానాలకు సంబంధించినటువంటి అంశాలను పూర్తి చేసి 3 పార్టీలు ఉమ్మడిగా ఈ నెల 17వ తేదీ కానీ 18 కానీ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి 3 పార్టీల అగ్రనేతలు అందులో పాల్గొనేలాగా వ్యూహం రచిస్తున్నారు. ఆ వ్యూహానికి అనుగుణంగానే ఆ తర్వాత నుంచి వీళ్ళ ప్రచారం కూడా సాగేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద పార్టీ అభ్యర్థులు స్థానాలకు సంబంధించి సానుకూల వాతావరణంలో చర్చలు అయితే జరిగాయి. మరికొన్ని గంటల తర్వాత ఇందుకు సంబంధించి ఏ స్థానాలు బీజేపీకి కేటాయించారు, ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది, మిగిలిన ఎన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనేటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.